Hello guys, welcome back to my YouTube channel Chandana Shyam. సో ఈరోజు ఏంటంటే నేను ఎప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చి వ్లాగే చేయను. సో ఈసారి డిసైడ్ అయిపోయాను ఒక ప్రాపర్ వ్లాగ్ తీయాలి అని చెప్పి. సో అందుకే నేను గుర్తు తెచ్చుకొని మరి నేను ఇంట్రడక్షన్ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో దసరా వ్లాగ్ అనమాట. సో మేము దసరాకి యూకేలో ఎలా సెలబ్రేట్ చేశారు, ఐ థింక్ ఈ వ్లాగ్ చాలామంది చేసింటారు, బట్ స్టిల్ మా ఇంట్లో దసరా ఎలా సెలబ్రేట్ చేశాను అనేది ఈ వ్లాగ్ అనమాట. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకెందుకు లేట్ మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ 2 days వ్లాగ్ చేస్తున్నాను. సో ఈరోజు అండ్ రేపు. ఈరోజు వచ్చేసి ఫస్ట్ ఆయుధ పూజ చేస్తున్నాము. సో నెక్స్ట్ రేపు దసరా, ప్రాబబ్లీ ఇంట్లో పూజ చేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్తాం అనమాట. సో అది లెట్స్ సీ ఏమవుతుంది ఈ వ్లాగ్ అని చెప్పి. సో నేను ఈ వ్లాగ్ని 2 partsగా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ డే ఆయుధ పూజ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ దసరా ఫెస్టివల్ ఉంటుంది కదా అలా. సో మేము ఆయుధ పూజ రోజు అయితే ఇలా స్టవ్కి మిక్సీ, టీవీ, దేవుని ముందర బుక్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, స్లేట్ అవన్నీ ఏమన్నా ఉంటే అన్నీ పెట్టేసి పూజ చేస్తారనమాట మా ఇంట్లో. సో మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఇలా మార్నింగ్ లేవగానే అంతా క్లీన్ చేసేసుకొని పూజ చేసేసాం అనమాట. నేను యాక్చువల్లీ ఆయుధ పూజ ఈవినింగ్ చేశాను, ఎందుకంటే కార్ నాని అన్ని థింగ్స్ కావాలి అంటే సో కార్ శ్యామ్ తీసుకెళ్లారు. సో నాని థింగ్స్ అన్ని పెట్టి ఎందుకు అన్నీ ఒకటేసారి పూజ చేద్దాము బాగుంటుంది అని చెప్పి సో నేను ఈవినింగ్ చేశాను పూజ. ఇలా మార్నింగ్ నిదానంగా అంతా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంకా టీవీ, మిక్సీ ఏవేవి ఉన్నాయో అన్నీ అయితే పూజ చేశాను అనమాట. సో లాస్ట్ ఇయర్ నేను అంతా సెలబ్రేట్ చేసుకోలేదు, బికాజ్ మాకు మా ఊర్లో దసరా అంటే లైక్ మేము చిన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు అనమాట ఊరు నుంచి. అత్త, మామ, పిన్ని, బాబాయ్, లైక్ అంటే మా కజిన్స్ అందరూ వచ్చేవాళ్ళు. సో దసరా అంటే మెయిన్ అందరూ కలిసే విధంగా కలిసి సెలబ్రేట్ చేసుకునే దసరా. మా డాడీ పెద్ద అంటే అందరికన్నా పెద్ద కాబట్టి అందరు మా ఇంట్లోనే దసరా చేసేవాళ్ళు. సో మాకు అలా అలవాటు అయిపోయింది. సో లాస్ట్ ఇయర్ ఐ వాజ్ మిస్సింగ్ కైండ్ ఉండే అనమాట. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ నేను అంటే మా ఊర్లో ఉన్నా కాబట్టి సో నేను అవన్నీ లాస్ట్ ఇయర్ అంత సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ అలా కాదు, ఇంకా మాకంటూ ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. సో నానికి అవన్నీ చూస్తే నేర్చుకుంటాడు. ఇప్పుడు నేను యాక్చువల్లీ నా ల్యాప్టాప్, నా బుక్ అన్నీ తెచ్చి పెట్టుకుంటే నానిని తన బుక్, తన ట్యాబ్ తీసుకొచ్చి పెట్టాడంట. ఎవరు చెప్పలేదు ఇవన్నీ, కానీ నేను ఏది చేస్తానో అది చూసే కదా మన పిల్లలు నేర్చుకునేది. సో నేను ఎలా చేస్తున్నానో చూసి నాని కూడా సేమ్ అలానే. అండ్ తన టాయ్స్కి తను ఎంత బాగా పూజ చేసుకున్నాడు. సో మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. సో డోంట్ మిస్ దిస్ వ్లాగ్, అంటే మొత్తం పూర్తిగా చూడండి, వాచ్ టిల్ ఎండ్. సో ఇలా పూజ చేయడం చూసి తను కూడా నాతో పాటు రోజు పూజ చేస్తారు. సో అందుకే ఓకే ఈ ఇయర్ ఎలాగైనా మనం చేసుకోవాలి అని చెప్పేసి నేను కైండ్ ఆఫ్ డల్ మూమెంట్లో కాకుండా సో మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇలా అంతా సెలబ్రేట్ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఆబ్వియస్లీ స్వీట్ ఏమైనా చేయాలి కదా ఫెస్టివల్ అంటే. సో అందుకే నేను పాయసం చేశాను అనమాట. నానికి స్వీట్ అంటే చాలా ఇష్టం. సో అలా పాయసం చేసి దేవునికి అయితే ప్రసాదం పెట్టేశాను. ఇంకా అంత లోపలే నేను పాయసము పూజ అంతా అయిపోయే లోపల శ్యామ్ వచ్చేసారు. సో శ్యామ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చెప్పా కదా పూజ నాని ఎంత బాగా చేసుకున్నాడు అని చెప్పి. సో ఇలా అన్నీ ఫస్ట్ వాటర్ చిమ్కిచ్చి అన్నీ వాష్ చేసేసి దాని తర్వాత మనము పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ శ్యామ్ ఎలా చేస్తున్నారో చూసి సేమ్ నాని కూడా ఇప్పుడు తన కారికి తను బొట్టు పెట్టుకుంటున్నారు, అంతా చేసుకున్నారు. సో అలానే నాని కూడా అది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే ప్లేట్ కింద పెట్టినాము ఫర్ సమ్ రీజన్. సో తను కూడా ఇలా ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా తీసుకొని తన సైకిల్ మీద అంతా చిమ్ముకుని తన కారు అవన్నీ ఉన్నాయి కదా దానికంతా తను పూజ చేసుకుంటాను అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ క్యూట్ మూమెంట్ ఈ ఫుల్ వ్లాగ్లో. సో మీరు చూస్తారు ఇలా సో నెక్స్ట్ ఏం చేసామనేది కూడా ఈ వ్లాగ్లోనే ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీడియో టిల్ ఎండ్. సో ఇప్పుడు వాళ్ళ డాడీ ఇలా పూజ చేయడం మొత్తం ఆల్రెడీ నాని చేసేసారు. సో నెక్స్ట్ నాని ఏం చేశాడంటే
తన కార్లకు కూడా తను పూజ చేసుకుంటారు. This here. Yes, good boy. That's okay. Yeah. ఏం పార్టీ చిన్నలు? Wait. Abba. Very good, Chinelo. Sit down. Wait. Yeah. Yes. Okay. Next. Chalo. Okay. Get on. Yay! Bye bye. Cute. Unge umma kadada? సో ఇలా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత పైన శరత్ బ్రో అనిషా అని ఉంటారు అనమాట. సో దే ఆర్ ఫ్రమ్ కేరళ. సో వాళ్ళు ఇలా మేము పూజ చేసుకుంటున్నామని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసామన్నమాట. సో దట్ వాళ్ళు కూడా వచ్చి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి సో ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ కారు కూడా పూజ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు కూడా ఫుల్ మేమే ఏమేమి చేసామో అవన్నీ లైక్ నీట్గా పూజ చేసేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసి అనమాట కారు. అండ్ ఇలా అయితే మా డే ఎండ్ అయిందనమాట. సో మేము మంచిగా ఫుడ్ తినేసి ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే సో ఇలా మేము పూజ చేసుకుంది ఇలా. సో నాకు నాని ట్యాబ్, నాని బుక్స్, శ్యామ్ ల్యాప్టాప్, నాకు రిలేటెడ్ కొన్ని బుక్స్ ఉన్నాయి. సో అవన్నీ పెట్టేసి ఇలా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే మా ఆయుష పూజ జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ డే. సో ఈరోజు వచ్చేసి దసరా అనమాట. సో అందరికీ ఫస్ట్ అయితే హ్యాపీ దసరా. సో ఈరోజు స్పెషల్గా ఏం చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్స్ తినడం చాలా తక్కువ అయిపోయింది. సో అందుకే ఎక్కువ వెరైటీస్ చేయడం కన్నా మినిమల్గా అండ్ మేము టెంపుల్కి వెళ్తాం కదా. సో అందుకే సో ఎవరు లేరు, నేను శ్యామ్ ఇద్దరమే. సో ఎక్కువ వెరైటీస్ చేయకుండా జస్ట్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు డే అయితే ఎలా ఉంటుంది సో మొత్తం విల్ సీ హౌ ఇట్స్ గోనా బీ. సో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ వరకు అందరూ మిస్ అవ్వకుండా. సో చెప్పా కదా ఎక్కువ వెరైటీస్ అయితే ఏం ప్లాన్ చేయలేదు, జస్ట్ గులాబ్ జామ్ అండ్ కొంచెం పులిహోర అండ్ బ్రింజాల్ కర్రీ చేశాను అనమాట. సో ఫెస్టివల్ అంటే మా కర్ణాటక సైడ్లో అయితే ఇలా ఫెస్టివల్ అంటే కొంచెం చిత్రాన్నం అండ్ ఏమంటారు వంకాయ కర్రీ అండ్ బ్రింజాల్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అవి రెండు కాంబినేషన్గా తింటారు. యాక్చువల్లీ భక్షాలు అంటారు కదా, హోలీగే అని అంటారు. సో అవి రెండు హోలీగే విత్ ఏమంటారు బ్రింజాల్ కూడా తింటారు అనమాట చాలామంది. సో నేనైతే దేవునికి ఇలా కొంచెం పులిహోర, గులాబ్ జామ్ అండ్
బ్రింజాల్ కర్రీ పెట్టేసి ఇలా మంచిగా పూజ చేసుకున్నాం అనమాట. సో ఈరోజు జస్ట్ నార్మల్గా నిన్న అవన్నీ పెట్టింటాం కదా ల్యాప్టాప్ అవన్నీ. సో ఇప్పుడు ఈరోజు అవన్నీ లేకుండా జస్ట్ నార్మల్ ప్రసాదం పెట్టేసి మంచిగా పూజ చేసుకుంటాం అనమాట. సో మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళకి సాంబ్రాణి వేస్తారనమాట. సో అలా జరుపుకుంటారు. సో శ్యామ్ వాళ్ళ ఇంటి సైడ్ అయితే అలానే సేమ్ దివాళీకి చేస్తారు. దివాళీ అమావాస్యకి చేస్తారు. సో దివాళీకి జస్ట్ లక్ష్మీ పూజ చేసుకుంటారు. సో ఇలా 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 ఇద్దరి ఇంటి సైడ్ పద్ధతులు ఇలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకా ఇది కూడా పూజ మార్నింగ్ నేను చేసేసాను. ఈవినింగ్ శ్యామ్ వచ్చేసి టెంకాయ కొడతారు కదా. సో టెంకాయ కొట్టేసి దాని తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఎంత పీస్ఫుల్గా ఉందంటే మేము ఆల్మోస్ట్ 6:30కి వెళ్ళి 8:30కి ఇంటికి వచ్చాము. సో అంత పీస్ఫుల్గా జరిగిందనమాట టెంపుల్లో. టెంపుల్. సో ఇలా నాని కార్లో కూర్చున్నప్పుడు నేను అన్నీ చెప్తాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, వై వీఆర్ గోయింగ్ టు దట్ ప్లేస్ అని నీట్గా అన్నీ క్లియర్గా చెప్తాను అనమాట. సో దట్ హీ విల్ నో అంటే టెంపుల్ అంటే ఏంటి. సపోజ్ ఇప్పుడు మనం పార్క్ పోతున్నామంటే పార్క్ అంటే వాడికి ఆల్మోస్ట్ తెలుసు, బికాజ్ హీజ్ ఫేవరెట్ థింగ్ అంటే పార్క్ అనమాట. అండ్ ఇప్పుడు మేము మొన్న ఎనిమల్ ఫామ్కి వెళ్ళాం. సో ఎనిమల్ ఫామ్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి, సో అవన్నీ ఇలా మనం వెళ్ళిన ప్రతి చోటు కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఓ వీఆర్ గోయింగ్ టు దిస్ ప్లేస్ అని వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను ఏమి చెప్పకుండా డైరెక్ట్ టెంపుల్కి పిలుచుకుపోయి ఊరికే వీఆర్ గోయింగ్ టు దిస్ ప్లేస్ అని చెప్పేసి ఊరికే పోయి వచ్చినాం అనుకో వాడికి ఏమీ తెలియదు. సో ఇలా మనం టెంపుల్కి వెళ్తున్నాము, టుడే ఫెస్టివల్ కదా, సో అందుకే మనం టెంపుల్కి వెళ్తాము అని ఇలా నీట్గా మన కల్చర్ గురించి ఏమేమి ఉందో అవన్నీ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అలా నాన్నకి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోవాలన్నా నేను నాన్నకి ముందే చెప్తాను. సో వీఆర్ గోయింగ్ టు ద డాక్టర్, సో యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ అని చెప్పేసి సో ఇలా ముందే అన్నీ చెప్పి పిలుచుకెళ్తే వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాపిక్ ఇక్కడ. సో మేమైతే టెంపుల్కి వచ్చాము. సో టెంపుల్కి వచ్చి ఇలా గార్బా చేశారనమాట, డ్యాన్స్. సో యాక్చువల్లీ 8 days చేస్తారనమాట. మాకు తెలుసు కానీ నేను ఎప్పుడు శ్యామ్కి ఆఫీస్ ఉంది, ఈవినింగ్ వచ్చేటప్పుడు టైర్డ్ అయితే వెళ్ళాం. కానీ దసరా రోజు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాము. ఓ మై గాడ్, నిజంగా ఇలా దేవి ముందర డ్యాన్స్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే లైక్ అంటే పీస్ ఆఫ్ మైండ్, చాలా రిలాక్స్ అనిపించింది అనమాట టెంపుల్కి వేచి. అండ్ ఐ ఎంజాయ్డ్ థరోలీ. సో బాయ్స్ కూడా డ్యాన్స్ చేస్తారు ఇక్కడ, ఎంత బాగుంటుంది. అండ్ నిజం చెప్పాలంటే నేను ఇండియాలో కూడా ఇంత మంచిగా ఎప్పుడు ఇంత ప్రాపర్గా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. ఎస్, ఇండియాలో రిలేటివ్స్ వస్తారు, టెంపుల్కి వెళ్తాం, అవన్నీ నిజం. ఇలా మా సైడు ఇలా డ్యాన్స్ చేయడము అవన్నీ నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. సో దిస్ వాజ్ మై ఫస్ట్ టైం అండ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. నాన్నకి కొంచెం మ్యూజిక్ ఉంది కదా, వాడు అంత ఎంజాయ్ చేయలేదు. కానీ దాని తర్వాత క్రాకర్స్, రావణాసురుని కాల్చిన తర్వాత సో క్రాకర్స్ కాలుస్తారు కదా, సో అది ఆ పార్ట్ నాని చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో నేను ఎంజాయ్ చేయడం కాకుండా నాని కూడా ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్తో నేను ఎక్కడికి వెళ్ళినా సో ఫస్ట్ నాని ప్రియారిటీ అనమాట. సో నాని ఎంజాయ్ చేయగలుగుతాడా లేదా అని సో నేను అయ్యో నానికి ఓకే పీస్ ఆఫ్ మైండ్ ఉంది, ఇద్దరికి శ్యామ్కి నాకు చాలా ప్రశాంతంగా ఉంది, కానీ నాని ఎంజాయ్ చేయలేదని ఇక్కడ ఉండే. కానీ దాని తర్వాత అండ్ సీరియస్లీ ఐ డిడ్ంట్ నో ఇవన్నీ చేస్తారు ఇక్కడ యూకేలో, ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు అస్సలు తెలియదు. లాస్ట్ ఇయర్ అది చెప్పా కదా, సో కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మిస్సింగ్లో ఉండే. సో ఈ ఇయర్ అలా కాకూడదు, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సో ఇలా అయితే రావణాసుని కాల్చి ఇంకా దాని తర్వాత క్రాకర్స్ కాల్చారనమాట. సో ఎంత పీస్ఫుల్గా అనిపించిందంటే అంత బాగా జరిగింది ఈసారి దసరా. వీఆర్ సో బ్లెస్డ్ దేవి ఆశీర్వాదం వల్ల. సో ఇలా నాని కూడా ఇంకా ఇవన్నీ చూడడం, సో వాడి లైఫ్లో చిన్నప్పుడు ఇవన్నీ చూడడానికి అవకాశం దొరికింది కదా అని సో వేరే ఊర్లో జరిపి ఇవన్నీ కామన్ అయి ఉండొచ్చు. కానీ నాకు ఎస్పెషల్లీ నేను ఇవన్నీ చూడలే కాబట్టి సో నా కొడుకు ఇప్పుడే చూస్తున్నాడు కదా అన్న కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో ఇలా అయితే మా దసరా జరిగింది. సో మీ దసరా ఎలా జరిగిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. సో అందరికీ మళ్ళీ హ్యాపీ దసరా. అండ్ ఇక్కడ ఆ థింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుల్గా క్రాకర్స్ కాల్ చేశారు అనమాట.
సో ఇలా ఇంకా లాస్ట్ అయితే ఇంకా క్రాకర్స్ కాల్చిన తర్వాత మేము అయితే ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాం అనమాట. సో మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ఫుడ్ తినేసి దాని తర్వాత వి ఎండెడ్ అవర్ డే. సో ఇలా అయితే మా దసరా మనశ్శాంతిగా పీస్ఫుల్గా జరిగిందనమాట. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం, అంటే గ్రేట్ డే. సో ఇంకా నెక్స్ట్ నాని ఇంకా రిటర్న్ వచ్చేసి ఇంకా తన పని తను చేయడం స్టార్ట్ చేశాడు అనమాట, ఆడుకోవడం. సో చూసారు కదా, ఇది మా దసరా సెలబ్రేషన్స్ వ్లాగ్. సో సింపుల్ క్యూట్గా, ఎందుకంటే 3 మెంబర్సే కాబట్టి సో ఎక్కువ హడావుడి లేకుండా జస్ట్ నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. అండ్ శ్యామ్కి ఆఫీస్కి వెళ్ళారు కదా, సో పెద్దగా ఏం చేయలేదు. సో రెడీ అయ్యి ఫొటోస్ దిగడం తప్పించి పూజ చేసుకొని వంట చేసుకొని తినడం. సో అది గైస్, that's it guys, that's it for the video. Hope you like this video, and if you like this video please do like, share and subscribe to my channel Chandana Shyam. And inka elanti videos chalo please let me know in the comment box so that I can film the videos for you. Until my next video,